లవ్వర్, నేను బెస్ట్ ఫ్రెండ్. అయితే వాడు నాకు ప్రిఫరెన్స్ ఇస్తలేడు. పొద్దులు కాదు ముద్దు అంటున్నాం మేము. పొద్దులు కాదు ముద్దు అంటున్నాం మేము. ఏమేమో అవుతుంది నిన్ను చూస్తే. సనా, నేను సాయితో పర్సనల్గా మాట్లాడాలి, కొద్దిసేపు బయటకు వెళ్ళాను. నాకు తెలియదు, నాకు ఇప్పుడు లవ్ ఫీలింగ్ వస్తున్నా నీ మీద. నీకు నాకున్న బాండింగ్ ఎవరికి లేదు, కానీ అలా మనకు లవ్ లేదు. మా సాయి నాకు ఇచ్చేసేసాను. ఏమన్నది మార్చిన వాడికి. కింద కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ లింక్. వెల్కమ్ టు గలీపోరీస్. మెల్లిగుర్రండి. ఏమన్నా గల్లీపోరీస్. సో గైస్, ఇప్పుడు వీడియో ఏంటంటే ఊకే పాడిని బుగ్గని పని అయిపోయింది. ఊకే ఇక మనలకి సాయిగాని బుగ్గాని ఇద్దామని ఫిక్స్ అయిపోయారట. ఇద్దరు కలిసి నిజంగా చెప్తున్నా, ఇద్దరు సాయిని లవ్ చేస్తున్నారట. నాకు సంబంధం లేదు. ఇద్దరు చేస్తలే అక్క. మొట్ట వాళ్ళు ఏందమ్మా, లవ్వర్, నేను బెస్ట్ ఫ్రెండ్. అయితే వాడు నాకు ప్రిఫరెన్స్ ఇస్తలేడు. అని నాకు అది ఉంది కదా. ఇంకొకటి ఏంటంటే సడన్గా మన మీద నాకు లవ్ ఫీలింగ్స్ వస్తున్నాయి, నువ్వు ఆమెను వదిలేసి అది ఇది అని చెప్పేసి నేను మాట్లాడాను. వదిలితే మొట్ట ఉడిసిపోతావు కదరే. సో ఇగో ఇగో ప్రాంక్ అని చెప్పాం గైస్. ఆడు వాష్రూమ్లో ఉండి డోర్కి ఒక హోల్ పెట్టబోతున్నాం డోర్కి. ఏదో తేడాగా ఉందేంటి. అక్కడ నుండి వీడియో క్యాప్చర్ చేస్తాడు. ప్లస్ ఇంకోటి, నువ్వు వాడిని లవ్ ప్రపోజల్ కాకుండా కొంచెం రొమాంటిక్గా నాకు ముద్దు పెట్టాలి ఉంది. మేము ఉండం ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్లో. నువ్వు ఎట్లా టైం చేసావు వద్దు అంటున్నాడు. వద్దులు కాదు ముద్దు అంటున్నాం మేము. వద్దులు కాదు ముద్దు అంటున్నాం మేము. క్యామ్ ఎట్లా పెట్టాలంటే ఫస్ట్ ఇంకోటి మీదే సర్కిల్ పెట్టు. ఎందుకంటే వాడిని ఇక్కడ కూర్చోవడానికి ట్రై చేయి. నువ్వు కింద కూర్చొని అడిగి ప్రపోజ్ చేసినట్టు బిల్డప్. సరేనా బ్రో, వెళ్ళిపోవాలి బ్రో లోపలికి. A few minutes later. పెట్టిన పంచాయతీ ఏంది అలా కూర్చుంటున్నావు? ఉట్టిగా నేను నీకు రెస్పెక్ట్ సరే కూర్చో. నాకు ఫోన్ నువ్వు కొద్దిసేపు ఫోన్లు అన్నీ ఆఫ్ చేసుకో సాయి. కొద్దిసేపు ఫోన్ సైలెంట్ నార్మల్ మోడ్కి వచ్చేసి సపోర్ట్ వస్తుంది. ఏం లేదు సాయి, ఏం లేకుండా నాకు ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు. అబ్బా పంచలేస్తున్నావు. ఏం లేదు కానీ కొట్టాక చెప్పు మరి. ఊకే కొట్టుకుంటానంటావు. ఇంకా ఓవర్ యాక్షన్ మానవా? చెప్తాను. ఇంకో నాకు నీకు చెప్పే మరి నువ్వేమనొద్దు మరి. సరే ఏమన్నా. ఇంకో నాకు నీకు ఏమేమో అవుతుంది నిన్ను చూస్తే. ఏమేమో అవుతుంది నిన్ను చూస్తే. కానీ అంటే నాకు కోపం వస్తుంది, చిరాకిస్తుంది, జెలస్ వస్తుంది. నేను చూస్తే కొట్టబుద్ధి అవుతుంది సార్ నాన్న నన్ను చూసి. నేను కొత్తగా ఏందిరా నవ్వుతున్నావు సీరియస్గా మాట్లాడుతుంటే. నాకు కోపం వస్తుంది సాయి, నిజం సాయి. దేనికి? నువ్వు సనతో క్లోజ్గా ఉంటున్నావు. ఏందక్క కొంచెం చూసుకొని రావచ్చు కదా. ఏమైంది? మేము మాట్లాడుకుంటున్నాం. సరే మాట్లాడుతుంది కొంచెం పర్సనల్ పో బయటకి. పర్సనల్ అంట ఏంది అక్క? పర్సనల్ అంటది ఇది. అరే నేను ఇదో మాట్లాడుతున్నా.
అన్న అక్కకి చెప్తా, ఇది కూడా చెప్పాలి. అక్క ఓ అక్క. నా నీవుతే జల్ది వేస్తుందంట, కోపం వేస్తుందంట ఎవరికి దీనికి. ఏమో మీకు వాళ్ళు అక్క ఓ అక్క బయటకు. 100 ఉంటాయా? సరే బయటకు. సరే ఒక రీల్ చేసి వస్తాం, మళ్ళీ మాకు వస్తాం. అక్క ఏందక్క నువ్వు? అక్క డోరే అక్క. అక్క అందరు నాకు వాళ్ళందరికీ తగ్గట్టు. ఎట్టు పెట్టినవా? నేను ఎవరికి చెప్పాలి, ఫస్ట్ నీతో డిస్కస్ చేసుకున్న తర్వాత మళ్ళీ సరే అది తీయకుండా సరే కానీ ఏం లేదు, నువ్వు సన వచ్చినప్పటి నుంచి నన్ను పట్టించుకుంటలేవు. నాకు జలస్ వస్తుంది. ఏంటి అందరు ఎందుకు కేసురు రావద్దా మేము మాట్లాడుకుంటున్నాము. మాట్లాడుకోండి. కొద్దిసేపు కూడా కోఆపరేషన్ చేయలేదు. అయినా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని నువ్వు వీడు ఎందుకు అరే వదిలేసి పట్టుకొచ్చింది, కూర్చుని పెట్టింది, నేను పర్సనల్ గా మాట్లాడాను. తీసుకొస్తాను వచ్చి కూర్చోవడమేనా? తీసుకొస్తాను వచ్చి కూర్చోవడమేనా? అసలు మీ మైండ్ సెట్ అరే ఆగండి అమ్మా, మీ పంచాయతీ మాట్లాడమంటే ఏ చూడు తప్ప తీసుకుంటారు. మీరు చేసే పనులు అవే ఉన్నాయి మళ్ళీ. అరే ఆగమ్మా, నేను పర్సనల్ గా మాట్లాడాలి. పోండి బయటకు. క్లిక్ అవుతుంది. సరే ఏం ప్లాన్ చేసిర్రా? మొట్ట అదే పనిగా మాకు నీ మీద ప్లాన్ చేస్తా. సరే కానీ ఎవ్వరు లేర్రా. ఏమైంది? నేను సాయి సనతో మాట్లాడాలి. సాయి సనతో మాట్లాడాలి ఏంటిది? సారీ చూడు క్లిక్ అవుతుంది నువ్వు వచ్చినావంటే. సనా నేను సాయితో పర్సనల్ గా మాట్లాడాలి, కొద్దిసేపు బయటకు వెళ్ళండి. సనా నేను సాయితో పర్సనల్ గా మాట్లాడాలి, కొద్దిసేపు బయటకు వెళ్ళండి. ఏ పిచ్చి తగ్గిందా? నేను బయటకు వెళ్ళండి. మర్చిపోయాను, అందుకే వచ్చిన. అక్క ఏందక్క ఏదో ఒక రీజన్ తో తువ్వాల మర్చిపోతావు నువ్వు. నేను ఒక రీజన్ వస్తాను. మరి ఇందాక రూమ్ ఎందుకు రెడీ అవడానికి కదా. సరే బా, నాకు కొంచెం ప్రైవేట్ ప్లేస్ కావాలి. దొరికిందా నీకు? ఏమైంది? గొడవ పెట్టుకున్నారు మీరు ఇద్దరు సాయి గారు నువ్వు? గొడవ పెట్టుకుని మేము అది మాట్లాడుతున్నాం, మీరు బయటకు పోతారా ప్లీజ్? చూడము నన్ను మేము గొడవ పెట్టుకుంటాం, పర్సనల్ గా మాట్లాడుతున్నాం. నన్ను ఇది వచ్చి నుంచి దీన్ని పట్టించుకుంటలేనంట, దీనికి జెలస్ వస్తుందంట, కోపం వస్తుందంట. మంచిగా ఉంటారు కదా. మరి అంత మంచిగా చూసుకుంటున్నా ఇంకేం కాదు, మరి నెత్తి మీద చూస్తున్నా పెట్టుకోవాలా? నాకు ఇలా 3 మంచి లేదని బయటకు పోయినా సాయి అన్నం పట్టుకొని నాకు ఒక 5 అన్నం బదిలాడు బయట పట్టుకోపోయి ఫోన్ చేసి పిలిచాను. సరే వదిలేసాను. మీరు బయటకు పోతారా, నేను మాట్లాడాలి. మేము నువ్వు ఉన్నవనే చెప్పిందమ్మా తల్లి బంగారమ్మ, నువ్వు ఉన్నవనే చెప్పిందమ్మా తల్లి బంగారమ్మ. నువ్వు ఎక్కకు మీదికి మొత్తం కొండలెక్కిన లెక్క. నేను ఉన్నా కదా నా మీతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఫస్ట్ ఆగు, నువ్వు చేతి ఏమైంది? కామనే ఓకేనా? పబ్లిక్ లో పెట్టమన్నా పెడతాను నా ఫ్రెండ్ ఓకేనా? ఆగు ఆగు ఆగు, మీరు ఓవర్ రియాక్ట్ కాకుర్రి. ఏంటి సాయి వీళ్ళు? ఏం పుట్టింది ఇప్పుడు? నీకు ఏం పుట్టింది? మొట్టలకు సరే వీళ్ళు చెప్పండి, చెప్పేదా ఇదండి. నాకు ఈ పిల్ల వచ్చినప్పటి నుంచి వీడు నన్ను కేర్ చేస్తలేడు, నాకు జెలస్ వస్తుంది. పట్టుకొని అడుకుంటాడు, పట్టుకొని కూర్చుంటాడు, తినబెడతాడు, నాకు తినబెడతలేడు. అవును కొంచెం లవర్స్ వస్తే నాకు తెలియదు. నాకు ఇప్పుడు లవ్ ఫీలింగ్ వస్తున్నా నీ మీద. నాకు తెలియదు, నాకు ఇప్పుడు లవ్ ఫీలింగ్ వస్తున్నా నీ మీద. నాకు తెలియదు అన్నాను, నాకు ఇప్పుడే చెప్తుంది అన్నాను. నాకు నీ మీద లవ్ ఫీలింగ్స్ వస్తున్నాయి. జోక్ చేయకు, నేను సీరియస్ చెప్తున్నా, నేనైతే లవ్ చేస్తున్నాను. ఇగో నాకు దూరం ఉంది అక్క. నాకేం అక్క ప్లీజ్ నిజం చెప్తున్నా, నాకేం తెలియదు మ్యాటర్లో. మరి చెప్తుంది కదా నాకు లేదంటే నాకు లేదు. అరే కాదు, అయినా నీకు సన్నా ఏం సెట్ అవుతుంది సాయి? సెట్ అవుతావు బొమ్మలాగా. ఆగమ్మా, నేను ఎప్పుడు చూడలేను అట్లా. నేను నువ్వు ఏంది సాయి? విను సాయి, చెప్పమ్మా బోకమ్మా. ఏంది రే నేను ఇంత మంచిగా మాట్లాడుతున్నా? చెప్పండి నైని గారు, నైని గారు చెప్పండి. కాదు బేబీ, బేబీ నేను ఆమె కన్నా ఫస్ట్ నుండి ఉన్నా. ఒక 5 months అవుతుంది. నీకు నాకున్న బాండింగ్ ఎవ్వరికి లేదు. నేను ఆన్సర్ ఇస్తా సరేనా? నాకు నోరు ఉంది, నేను మాట్లాడతా. నీకు నాకున్న బాండింగ్ ఎవరికి లేదు, కానీ అలా మనకు లవ్ లేదు. ప్రతిసారి పొట్టల పంచాయతీ పెడతావు ఫాల్తుగా. అరే ఇడు, అరే పిచ్చిదాని నువ్వు ఫాల్తుగా. ప్లీజ్ బయటకు పోమన్నా నడే ఎడ్డిదానా రానే అన్న
మూడు మంచాలు వేయాలి, నేను బయటకు సనా ప్లీజ్ సనా నీకు కావాలంటే మా సాయి నాకు ఇచ్చేసేసానా, మా సాయి నాకు ఇచ్చేసేసానా. ప్లీజ్ అర్థం చేసుకోవచ్చు కదరా. ఉన్న bonding వచ్చిన కాదు విను, bonding 5 months నుండి మన బాండింగ్ క్లోజ్ ఉంది. బయట నేను ఎప్పుడైనా అడిగిన మనల్ని ఒక నిమిషం బయట మనల్ని ఆల్రెడీ ఇక్కడ నుండి పోయిన వాళ్ళు మస్తు బ్లేమ్ చేస్తారు తెలుసుగా నీకు, ఎంత బ్లేమ్ చేస్తారు. మనకి ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టిస్తారు కావాలని, మనల్ని ఎంత బాధ పెడుతున్నారు, ట్రోల్స్ చేపిస్తున్నారు. లిటరల్లీ చెప్తున్నా, నేను 2 days ఏడ్చినా తెలుసా ఒక ట్రోల్ వల్ల. కావాలని నాతో ఉండి నాతో తినిపోయిన వాళ్ళే నా మీద కామెంట్స్ పెట్టిస్తున్నారు బ్యాడ్గా, నా ఫ్రెండ్సే. నేను ఎంత సఫర్ అయినా నీకు తెలుసు, నయనతారాలు అంజాదిదని పెట్టిస్తున్నా, నీకు తెలుసు కదా. ఇవన్నీ చూసి ఏమవుతుంది బయట, ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఇద్దామా? వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయి బయట పబ్లిక్ మనం ఏంటో తెలుసు కాబట్టి ఇక్కడ దాకా నడుస్తున్నాం మనం. సరే అక్క. ఇంకో బయట ఇప్పుడు బయట పబ్లిక్ దగ్గర ఒక 2-3 లక్షల మందికైనా తెలుసు, మనం మంచి ఫ్రెండ్స్, మంచి బాండింగ్ ఉంది. నయనతార కోసం సాయి ఉంటాడు, సాయి కోసం నయనతార ఉంటాడు. ఆ బాండింగ్ ఇప్పుడు పోగొట్టుకోవాలనుకుంటే ఆ లవ్లోకి దిగు, నేను నీకు దూరం అయితే ఆన్ ది స్పాట్ నంబర్ డిలీట్ చేసి బ్లాక్లో పెట్టిస్తా. నీకు నేను కావాలి ఉంటా, కానీ నువ్వు అనుకున్న త్రోలో కాదు, ఒక ఫ్రెండ్ లా. వద్దు నాకు లవర్ లాగానే కావాలి. లవర్ లా అంటే కష్టం, నేను చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోయినా నేను ఆ పనికి రాను. లవ్ అని పోతే మాత్రం రాను. నేను చచ్చిపోతాను. నీకు ఇట్లా సూసైడ్ లెటర్ నేను సాయి రాయ్ కోసం రాయ్ ఎందుకు సాయి అర్థం చేసుకో. ఎంత దూరం పోలో అంత దూరం పోతా. ఏమందరది మార్చిన వాడికి, ఏమందరది మార్చిన వాడికి. నువ్వు దాన్ని ఎందుకు అంటున్నావు? మందు పెట్టిందని చూడు ఎట్లా చెప్తున్నాడు. పట్టిందా? ఒక చేతి కూడా పట్టుకుని ఇస్తలేడు అసలు. మీరైతే ఏం లేదు, నన్ను పట్టించుకోరు చెయ్యరు మీరైతే. నువ్వు వచ్చినాక నేను వాడికి ఏం పెట్టినవేమో కానీ నీ ఇంట తిరుగుతున్నాడు. నేను నీకు స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వచ్చినా, నువ్వు అదే లిమిట్ నుండి ఎక్కువ మాట్లాడక నా దగ్గర అర్థమవుతుంది. అసలు మొత్తం చేసి నువ్వే నైన్తారా నా ఫ్రెండ్ నా జాన్ అనుకుని తిరిగిన కదా, ఇప్పుడు ముడ్డలు అలుపుతున్నా. నీకు నాకు కావాలంతే. పిచ్చి పట్టిందా? ఏంది నాయని పిచ్చి తగ్గిందా? ఇది నువ్వు నాకు ఇచ్చే వాల్యూ అర్థమైందా? ఏమైంది సాయి దాసాయి మనం బోధం బాగా మాట్లాడకు. ఇంకో నీకు నేను నిన్ను దూరం పెట్టాలనుకుంటే ఎప్పుడో పెడుతుంది. నా లైఫ్లో ఎంతమంది ఉన్నా నువ్వు పర్సెంట్ ఓకేనా? నమ్మకు అది నీ ఇష్టం, ఆ సెకండ్ అది. కానీ నేనే మంచి వాల్యూ ఇచ్చినావు నా ఫ్రెండ్షిప్లో, అర్థమైందా? నువ్వు ఇవ్వాలి అట్లా నుండి ఎంత నుండి అంత నుండి నన్ను టచ్ బి చేయకు, నాతో మాట బి మాట్లాడకు, అవసరమైతే నా ముఖం బి చూడకు. నువ్వు నా ముఖం కూడా చూడకు అసలు. ఇట్లా పోతే అరే నేను ఫస్ట్ చెప్పిన లవర్ వస్తే ఫ్రెండ్ ఏడ పెడతావు పెడుతున్నావు అని చెప్పేసి ఇట్లా చేసినావు. పెట్టలే ఎప్పుడు నువ్వు చుట్టూ పట్టు వీకింది. కానీ నిజంగా చెప్తున్నా, ఫ్రెండ్స్ లవర్ వస్తే ఫ్రెండ్స్ చేంజ్ కావద్దు.
సో ఫ్రెండ్స్ మేమిద్దరం ఇట్లా గొడవ పడతాం కదా టామ్ అండ్ జెర్రీ లాగా మేమిద్దరం. సాయి నాకు ఎట్లా కేర్ చేస్తారో నయనతార కూడా సేమ్ నాకు ఏదైతే ఫుడ్ తినిపిస్తాడో సేమ్ నయనతారకు అదే ఆయన చేతితోటే తినిపిస్తాము. ఇగో సాయి ఇక్కడ వండుకున్నాను అనుకో, నేను ఇక్కడ వండుకుంటా, ఈమె కూడా కాలేసి వండుకుంటుంది. సో ఫ్రెండ్స్ ఎప్పుడు మేము పడుకోవడం కాదు, మీరు తప్పు అనుకోకండి, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. క్లారిటీ ఇస్తున్నా. సో మేము ముగ్గురం ఎట్టు పోయినా ముగ్గురమే పోతాం, అక్క వచ్చినా రాకపోయినా. 2-3 డేస్ నుండి ఒక 5 డేస్ నుండి ఏమో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమో తెలియదు కానీ ఊరికి కామెంట్స్ పెట్టిస్తున్నారు, ట్రోల్స్ చేపిస్తున్నారు. దానివల్ల ఏమైందంటే డైలాగ్స్ అంటే ఏదో మమ్మల్ని రెచ్చగొట్టడానికి ఏదో చేస్తున్నారు ఫ్రెండ్స్. మాదేం మిస్టేక్ లేదు. అగర్సే మా గురించి ఏదైనా మాట్లాడినా ఏదైనా తెలిసినా కూడా మేము కూడా రెడీగా ఉంటాం ప్రతి దానికి. ఎందుకంటే నేను ఈ పిల్ల ఫుల్ సఫర్ అవుతుంది. మాట్లాడు ఎప్పుడు నాకు. ఇంకొకటి ఏంటంటే నార్మల్ మా నుండి అసలు మనిషికి వాల్యూ అనేది ఉంటుంది. ఈ నుంచలో పోయిన తర్వాతకి ఏమేమో గలీజ్గా మాట్లాడుతుర్రు, ఏమేమో అంటారు అని కామెంట్ పెట్టడం, చిల్లరోళ్ళని కామెంట్ పెట్టడం. చిల్లరోళ్ళే కాదు, లంజదానా వింజదానా అని ప్రతి ఒక్కటి వస్తున్నాయి. మొన్న దాకా రాలేవు, నిజంగా చెప్తున్నా, మొన్న దాకా రాలేవు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మస్తు వస్తున్నాయి. మేము కామెంట్లు ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది దానివల్ల ఫ్రెండ్స్. కొంచెం మీరు కూడా వాళ్ళ మాటలు అసలు అట్లాంటి కామెంట్స్ లేవు. ప్రతి ఒక్కరు ఏమైనా కామెంట్స్ పెడుతున్నారు, గల్లీ పోలీస్ అంటే అట్లుంటుంది, మనం మిమ్మల్ని ఎవరు వేయగదిలే అది ఇది అని చెప్పి మంచిగా ప్రౌడ్గా వచ్చేవి. కానీ ఒక 2-3 డేస్ నుండి మాకు కొన్ని 4 వీడియోస్ నుండి స్టార్ట్ అయినవి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్లో కానీ మేము ఏ చిన్న షార్ట్ వీడియో పెట్టినా సరే దానికి గలీజ్గా కామెంట్లు పెడుతున్నారు, ఎవరు పెడుతురో తెలియదు. కానీ కంపల్సరీగా మీకు న్యాయం అనిపిస్తుంది అసలు పెట్టడానికి. మీకు ఏం ఇక్కడ మళ్ళీ మాకు తెలిసిన ఏంటంటే మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు బయట, ఏదేదో మాట్లాడడం. మాకు మమ్మల్ని బ్లేమ్ చేయడం వల్ల వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. ఒకటి నియత్తు అనేది ఒకటి ఉంటాయి వాళ్ళందరికీ. అందరూ నా ఫ్రెండ్స్, అందరితో మేము మంచిగానే ఉంటాం. ప్లస్ ఇంకోటి మేము ఎవరిని హామీ చేయట్లేదు, మా వాళ్ళు ఎవరు హామీ కావట్లేదు, ప్లీజ్ అర్థం చేసుకోరి. సో దానివల్ల నేనైతే ఎవరిని బాధ పెట్టలేదు. ఎవరైనా తెలియకనో తెలుసో బాధ పెట్టుంటే రియల్లీ సారీ. బట్ నా తప్పైతే ఏది లేదు, అసలు లేనే లేదు. వాళ్ళ థింకింగ్ అనేది రాంగ్గా ఉండబట్టి ఇదంతా వాళ్ళ ఉన్న జరిగింది. మా పరంగా అయితే 100% రాసిస్తున్నట్టు మా నుండి ఎలాంటి తప్పు లేదు, మేము ఏం అనుకోలేదు అంతే. టైం వచ్చినప్పుడు చెప్తాం, అన్ని ఉన్నాయి నిజంగానే. ఒక అవతల బ్యాడ్ రూమర్స్ ఏమైనా వస్తే మాత్రం పక్కా పెడతాం. నెక్స్ట్ అయితే పక్కా వస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ లో ప్లాన్ చేస్తాం రా. ఏం లేదు రాగదా, ఊరికే నువ్వు నాకు తిట్టుకుంటూనే ఉంటావు. పెట్రోల్ వేసుకొని చచ్చిపోతాను నేను. పెట్రోల్ వేసుకొని సంపూర్రి ఇద్దరు కలిసి రేపు సంపూర్రి సీరియస్ అవుతున్నావు. సీరియస్ కాకుండా చూడలేక చచ్చిపోతా. సరే కానీ ఇది ప్రాంక్. సో గైస్ ప్రాంక్ బుగ్గ బుగ్గ సాయి దుబాయ్ సాయి అది బాత్రూమ్ కి పొక్క పెట్టినాం యాక్చువల్గా. దాన్ని అది ఊగుతుంది, మళ్ళీ తర్వాత డోర్ కొంచెం క్లోజ్ ఓపెన్ చేసినా వాడు షేక్ చేస్తున్నాడు. వాడికి డౌట్ వస్తుంది ఏమన్నా టెన్షన్ అంటున్నాడు వాడు యూస్ టైం తీసి తింటున్నాడు. సో గైస్ వీడియోకి నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్.